ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ వ్యవస్థ మరియు డిపాజిట్ ఖాతాల గురించి పూర్తిగా తెలుసుకోవాలని, అలానే ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని లీడ్ డిటెక్టర్ మేనేజర్ జేఎల్ఎన్ మూర్తి కోరారు. మన్యం జిల్లా సీతానగరం మండలం పెదఅంకలం గ్రామంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్లేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాపులకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ విధమైన మోసాలకు గురికాకుండా సంబంధిత బ్యాంకుల్లో అడిగి అవగాహన పొందాలని సూచించారు. జేజేబీ అంటే జేజేబీ కానీ ఎస్బీఐ గురించి కానీ విధి విధానం చెప్పారా? ఓకే, ఇప్పుడు జేజేబీ అంటే మనకి ప్రధానమంత్రి సంబంధించి మనకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. మనకి తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే జనరల్ మనం చూసినట్లయితే చాలా వరకు కొన్ని ఆపదలు జరిగి యాక్సిడెంటల్గా కొంతమంది చనిపోతారు, లేదంటే న్యాచురల్గా కొంతమంది 50 సంవత్సరాల చనిపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఒక 20 రూపాయలు, ఎక్కువ కాదు, సంవత్సరానికి 20 రూపాయలు మనం కడితే ఆ స్కీమ్లో మనకి ఏదైనా యాక్సిడెంటల్గా ఏమైనా జరిగినట్లయితే 5 లక్షల వరకు డబ్బులు అడగ అవకాశం ఉంటుంది. అదేంటి 20 రూపాయలు అంటే ఒక టీకొచ్చు, అసలు ఏమి కాదు, అసలు 20 రూపాయలు అంటే ఏమి కాదు. ఒక అప్లికేషన్ మీరు నింపించండి.